వస్తుంది. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12%, ఇన్స్టాల్మెంట్ నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ ఒక 40 పెట్టుకున్నాం. ఇది వస్తుంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది ఎంట్రీ చేసుకొని సబ్మిట్ చేయాలి. తర్వాత పేమెంట్స్, ఇక్కడ అకౌంట్ నెంబర్, వివో అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత షేర్ క్యాపిటల్, మ్యాండేటరీ సేవింగ్స్ అంటే గ్రామ సంఘం యొక్క పొదుపులు, తర్వాత అదర్ సేవింగ్స్, ఇక్కడ శ్రీనిధి యొక్క పొదుపులు ఎంట్రీ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత కన్ఫర్మేషన్ క్లిక్ చేసుకొని ఆస్తులు బాధ్యతలను చూసుకోవాలి. మనం ఎంట్రీ చేసిన అమౌంట్ ఎంట్రీ చేసిన తర్వాత ఆస్తులు బాధ్యతలు సమానంగా ఉంటే మనం కట్ ఆఫ్ షీట్లో రాసిన ఆస్తి బాధ్యతల పట్టికను వెరిఫై చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని వెరిఫై చేసుకొని సమానంగా ఉన్న తర్వాత ఉంటే సబ్మిట్ బటన్ నొక్కేసేయాలి, వెళ్ళిపోతుంది. ఇది సంఘం సబ్మిట్ అవుతుంది. తర్వాత సీసీ లాగిన్కి వెళ్ళిపోతుంది. సీసీ లాగిన్కి వెళ్ళిపోయిన తర్వాత సీసీ లాగిన్లో ఒకసారి ఈ బుక్కును మొత్తం చూసి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసిన తర్వాత సీసీ లాగిన్లో సబ్మిట్ చేయాలి. లేదా ఏవైనా పొరపాట్లు ఉంటే అవి సర్చ్ చేసుకోవచ్చు, లేదా రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఎస్బీకే లాగిన్లో, సంఘం లాగిన్లో మళ్ళీ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.